సాగునీటి ప్రాజెక్టుల ద్వారానే ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలమవుతుందని పత్తికొండ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ అన్నారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో గత ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని ఆరోపించారు. కర్నూలు జిల్లా పత్తికొండలోని 16 చెరువులకు నీళ్లు వెళ్లే పాయింట్ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ పరిశీలించారు. నియోజకవర్గ పరిధిలోని ఏ ఒక్క చెరువుకు కూడా నీళ్లు నింపే చిత్తశుద్ది గత ప్రభుత్వానికి లేదని విమర్శించారు. చెరువులను నింపే పనులను పూర్తి చేయకుండానే శిలాఫలకాలపై తమ పేర్లు నమోదు చేసుకునేందుకు శ్రద్ధ చూపారు కానీ రైతుల పట్ల శ్రద్ధ చూపలేకపోయారని శ్యామ్ కుమార్ అన్నారు. జగన్మోహన్ రెడ్డిని హడావిడిగా పత్తికొండకి పిలిపించి ఆ రోజు ఉన్న కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా బటన్ నొత్తు అని చెప్పి బటన్ నొత్తిచ్చారు. ఆ బటన్ నొత్తడంతో బొందిమాడుగులకి ఏదైతే మెయిన్ పోతుందో అది గ్రావిటీ ప్రెషర్ తట్టుకోలేక హడావిడిగా ఏదైతే పనులు చేయడం ఇంజనీర్లతో భయపడిచ్చి సీఎం వస్తున్నాడు మీరు చేయకపోతే ఎట్లా అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులకు గురి చేసి హాఫ్ హార్టెడ్ గా ఏదైతే పని చేపించారో ఆ రోజు ఒక్కరోజు బటన్ నొత్తినారు. ఆ బొందిమడుగుల చెరువు నీళ్లు పోయే ముందరనే ఫౌంటైన్స్ మాదిరి ప్రతి ఒక్క పైప్ కూడా బ్రేకప్ అయ్యి ఒక 100 ఫీట్ నీళ్లు జిమ్మినాయి అక్కడ. మరి ఆ పని కూడా మరి దాన్ని రెక్టిఫై చేసుకొని మరి మొత్తానికి పర్ఫెక్ట్ గా చేసుకునే టైం మాది. ఇప్పుడు మేము కూడా మా ప్రస్తుత ఇరిగేషన్ మినిస్టర్ గారిని కూడా తీసుకుని వచ్చి మరి ఆయన చేతి ద్వారా చేపియాలని చెప్పి ఆశలో ఉన్నాము. ఇది హంబక్ రాజకీయాలు కాదు, ఇది ప్రతి ఒక్క రైతు కూడా సంతోషంగా ఉండాలి.